సో ఓకే, నెక్స్ట్ ఏమంటే నోకోగిరి అని ఒక లైబ్రరీ ఉంటుంది, ఓకే దాన్ని తీసుకోవాలి. సో లెట్ మీ పుట్ సో మన జంప్ ఫైల్ని అప్డేట్ చేయాలి, అంతే కదా. మనకు కొత్తగా ఏదైనా జంప్ కావాలంటే జంప్ అవును నోకోగిరి. ఓకే, బండిల్ ఇన్స్టాల్. ఓకే, సో లెట్స్ సే మనం డీబీ సీడ్స్లో పెడదాం ఈ ప్రోగ్రామ్ని. ఓకే నువ్వు ఆల్రెడీ కాన్స్టెన్సీస్ క్రియేట్ అని పెట్టావు కదా, సో నేను ఇదంతా కామెంట్ చేసేస్తున్నాను. ఓకే ఓకే, సో ఓకే, మన యూఆర్ఎల్ ఏమో ఇది, అంతే కదా. రిక్వైర్ ఓకే, నిమిషం పాజ్ పెట్టండి. సో వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ మనం ఒకటి వాడదాం. ఓకే, సో ఇది మనం రిప్లేస్ చేయాలి యూఆర్ఎల్ని. ఓకే, సో ఇది బాగానే ఉంది. తర్వాత నౌకోగిరి అనేది ఒక జమ్ అది అది లైబ్రరీ అన్నమాట. ఇక్కడ చూడు, అప్పుడు ఇక్కడ మనం చూడు, అది వచ్చిన దాని మీద ఇలా మనం సిఎస్ఎస్ సెలెక్టర్స్ పెట్టేయచ్చు అన్నమాట. ఓకే, సో మనం అనుకున్న సిఎస్ఎస్ సెలెక్టర్ ఏంటో చూడు. ఏంటిది, ఇది కదా, ఇలాగా అంతే కదా. సో ఫస్ట్ ఇది పెట్టాలన్నమాట. సో మనం ఈ డాలర్ ఏం అవసరం లేదు దానికి. సో డాలర్ తప్పించి మిగతాదంతా పెట్టాలి. సో ఓకే, సో I think let me do this. Children, CSS selector and children. సో నువ్వు ఇలా స్పెసిఫై చేయడం అన్నమాట మళ్ళీ. సో మనకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి కదా, ఫస్ట్ ఎలిమెంట్లో టీఆర్ కావాలి. ఓకే, సో యాక్చువల్గా మనకు వస్తుందో లేదో చూద్దాం అన్నమాట. పుడెస్ లింక్ డాట్ టెక్స్ట్ అది మెథడ్ అన్నమాట. అంటే ఈ టీఆర్ వచ్చిన తర్వాత ఆ టీఆర్ కాంటెంట్స్ని మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, సో నేను రేక్ డీబీ డీబీ సీడ్ అని కూడా అనుకో. ఓకే, రేక్ నేను ఇంకా డేటాబేస్లోకి మైగ్రేట్ చేయలేదు కాబట్టి నీకు కొత్తది వస్తుంది అలా చెప్పనమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇదేమో ఫస్ట్ టేబుల్ని ఇస్తుంది అన్నమాట ఇక్కడ, అంటే నేను అనుకోవడం. సో యాక్చువల్గా మనం దీని సెకండ్ రో అని చెప్పాలనుకుంటా. అంటే ఇందులో 0, 1, 2 కింద వస్తే నోకోగిరిలో సిఎస్ఎస్లో డైరెక్ట్ నెంబరింగ్ సిస్టమ్ అన్నమాట. ఇందాక 0 ఇక్కడ గెట్ 1 అన్నాం కదా. ఎందుకు 1 అన్నాం అంటే యాక్చువల్గా ఇదేమో ఫస్ట్ ఎలిమెంట్ని ఇక్కడ 0 కింద తీసుకుంటుంది, కానీ నోకోగిరి కొంచెం వేరుగా తీసుకుంటుంది. సో మనం ఈసారి దాన్ని అడుకున్నట్టే చేద్దాం మనం. దర్ ఈజ్ నథింగ్ అంటుంది. టెస్ట్ యాక్చువల్గా మన టేబుల్ ఏంటో మనం చూడటానికి అని చెప్పాలి. ఫస్ట్ టేబుల్ కాంటెంట్స్ అన్నింటినీ ప్రింట్ చేద్దాం. అప్పుడు మనకు కావాల్సిన టేబుల్ ఎక్కడ వస్తుందో
ఇదేమో ఫస్ట్ది, ఇదేమో సెకండ్ది కదా. సెకండ్ మరి కరెక్ట్ అయింది కదా, సెకండ్ది ఎందుకు టీఆర్ అనేది ఎందుకు రావట్లేదు చూడు. ఓకే, సో యాక్చువల్గా ఒక పని చేద్దాం అన్నమాట. ఇలా చేయడం కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా స్క్రిప్ట్ కన్సోల్ మీద చేసేస్తాను. ఓకే, ఆ తర్వాత మనం దాన్ని మారుద్దాం. సో ఓకే, లెట్ జస్ట్ కాపీ ఆల్ దీస్ 3 lines. అంటే ఇలా అయితే ఎక్కువసార్లు ట్రై చేయొచ్చు కదా. ఓకే ఓకే, సో ఇప్పుడు మన దగ్గర డాక్యుమెంట్ ఉంది, అంటే HTML కాంటెంట్ అంతా ఉందన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం అన్నట్టు టేబుల్స్ అన్నింటినీ రీడ్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు మన లెంత్ ఇప్పుడు ఎన్ని మొత్తం 3 టేబుల్ ఉన్నాయని చెప్తుంది. ఫస్ట్ టేబుల్ ఏంటో చూద్దాం. ఓకే, ఇవే కదా, ఆదిలాబాద్ ఎస్టీ రామోడు అవన్నీ వచ్చినాయి కదా. ఇది ఎక్కడ ఇంకో టేబుల్ వస్తుంది, ఇది ఎవరు విన్నర్ ఎవరు అనేది వస్తుంది ఏంటో. ఇచ్చుడు రాథోడు, రమేష్, పెద్దపల్లి ఇవన్నీ వస్తున్నాయి ఏంటి, వాళ్ళ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా ఇది ఫస్ట్ టేబుల్ మాట మనం చూడాల్సింది, అదే కదా మనం ఇంట్రెస్టెడ్ అయింది. సో అందులో ఫైండ్ టిఆర్ అన్నాం అనుకో. ఓకే, ఈచ్ అంటే ఇప్పుడు ఒక టేబుల్, మనకు కావాల్సిన టేబుల్ మనం చూసాం, అందులో ఉన్న ప్రతి రోని మనం ప్రింట్ చేస్తాం అన్నమాట. యాక్చువల్గా టేబుల్ ఇందులో టెక్స్ట్ ఏంటో చూద్దాం. text file. Okay. Class db1 store. Yes. ఓకే, ఇప్పుడు టెక్స్ట్. ఓకే, సో ఫస్ట్ మనం టేబుల్, మనకు కావాల్సిన టేబుల్ని ఇలా తెచ్చుకున్నామన్నమాట. ఓకే, అందులో ఉన్న టీఆర్ని మళ్ళీ సెలెక్ట్ చేయాలంటే మళ్ళీ ఇంకొక CSS సెలెక్టర్ పెట్టాలన్నమాట. ఓకే, పెట్టి టీఆర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, అంతే కదా. అంటే ఇప్పుడు మన దగ్గర లెంత్ ఎంత ఉంది, 43 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో మనకి ఏ ఎలిమెంట్స్ ఇష్టం, 1 నుంచి 42 వరకు ఇష్టం మనం. అంటే ఫస్ట్ మనకి ఇష్టం లేదు కదా. ఓకే, ఇప్పుడు మనం ఈచ్ అని పెట్టి అని పెట్టామనుకో, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టెక్స్ట్ CSS TB. ఓకే, అంటే ఇప్పుడు చూడు, మనం ఇక్కడ అంటే మనం ఈ ఒక రోని మనం పట్టుకున్నామట, అందులో మళ్ళీ ఇలా TD ఇలా వరుసగా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆ TDs అన్నింటినీ పట్టుకుని ఇప్పుడు చూడు, ఫస్ట్ TD తీసుకున్నాం అనుకో, అందులో ఏముంది, యాక్చువల్గా 1 అని ఉంది. సో అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఇగో 1, అది మనకి ఇంట్రెస్ట్ లేదు. సో నెక్స్ట్ ఏంటి, నేమ్, తర్వాత ఇది ST కేటగిరీ మాట, అంతే కదా. సో దిస్ ఈజ్ ద సెలెక్టర్స్ దట్ వీ నీడ్ మాట. సో ఫస్ట్ దిస్ ఈజ్ ద సెలెక్టర్ వీ నీడ్. సో మనం ఏం చేయాలంటే ఓకే,
let me just go back and do these seeds. ఓకే, సో వీటిలోంచి వెళ్ళి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మన దగ్గర మనకు కావాల్సిన రోస్ ఉన్నాయి. ఓకే ఓకే, ఆ రోలోకి వెళ్ళి అందులో ఉన్న మళ్ళీ ఇంకొకసారి సెర్చ్ చేయాలి. ఆ రోలో ఇంకొక సిఎస్ఎస్ సెర్చ్ టీడీ కోసం సెర్చ్ చేయాలన్నమాట. ఓకే, ఓకే అక్కడికి వెళ్ళి అందులో మనకు కావాల్సిన వాటిని యాక్చువల్గా ఇక్కడ చూడు, మనకి ఈ ప్రతి టీడీ వస్తాయి కదా, అందులో ఒక్కొక్క టీడీ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఫస్ట్ది ఏముంది, ఇండెక్స్ ఉంది, అది మనకి ఇంట్రెస్ట్ లేదు అంతే కదా. సో యాక్చువల్గా మనం ఈ ఊరిని జస్ట్ టెక్స్ట్ ప్రింట్ చేద్దాం సెకండ్ దాని గురించి. అంటే దిస్ విల్ గివ్ అస్ ఆల్ ద కాన్స్టిట్యున్సీస్ అంటే ఇఫ్ యూఆర్ రైట్. చూడు చూడు ఇప్పుడు మనం అది రీడ్ చేసేస్తుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ వచ్చినప్పుడు మనం దీన్ని కాన్స్టిట్యున్సీ క్రియేట్ అని ఇక్కడ పెట్టచ్చు కదా. అలా ఇప్పుడు ఫస్ట్ది అది, సెకండ్ది ఏంటి కేటగిరీ అనేది ఇస్తుంది అంతే కదా. చూడు ఇప్పుడు మనం కావాలంటే యాక్చువల్గా ఇదంతా ఇలా పెట్టచ్చు అన్నమాట, మేము అలా అంతే కదా. ఓకే చూడు ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ చేస్తా. సో ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. అంటే సో దాన్ని బట్టి నువ్వు ఇక్కడ కాన్స్టిట్యున్సీస్ క్రియేట్ చేసేయచ్చు కదా. అంతే. సో బేసిక్ ఏంటంటే నీకు ఉన్న దాన్ని నువ్వు ఆ సిఎస్ఎస్ సెలెక్టర్స్ పెట్టి నువ్వు అలా చేస్తూ ఉంటావు అన్నమాట. సో నీకు బాగా రావాలంటే సిఎస్ఎస్ సెలెక్షన్ బాగా రావాలంటే, ఎందుకంటే ఓకే ఇప్పుడు టేబుల్లోకి ఇన్సర్ట్ చేయడం ఎలా ఇందులో దీన్నా. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు నువ్వు కాన్స్టిట్యున్సీ క్రియేట్ అని ఉంది కదా. కాలమ్స్ 1 టెక్స్ట్ అదే కదా కాన్స్టిట్యున్సీ నేమ్ అంతే కదా. చూడు ఇప్పుడు నేను ఇది రాసాను అనుకో, రేక్ డీబీ రీసెట్ అని, యూ షుడ్ హ్యావ్ ఆల్ ద కాన్స్టిట్యున్సీస్ అన్నమాట. ఇప్పుడు రేల్స్ కన్సోల్ వచ్చేసిందా, అర్థమైందా. ఇప్పుడు దీన్ని నువ్వు ఇంకొక చోట ఎక్కడో మనం ఇంతకు ముందు చూసాం కదా, ఎవరెవరు నామినేషన్ పెడుతున్నారని చెప్తే ఆ రెండు కలిపితే ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారని తెలిసిపోద్ది కదా. క్యాండిడేట్స్ ఫర్ 2014 అని ఇట్లా. సో అంటే యాక్చువల్లీ ట్రై టు డూ ఇట్ మన. ఓకే ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా?